మొన్నటి వరకు ఆశలతో పరుగులు పెట్టిన మహిళా నేత ప్రస్తుతం వెనకబడ్డారా? ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటూ పోటీ పడ్డ వారి టీంకు ఇప్పుడు ఏమైంది? బరిలో ఉంటాం, గెలిచి తీరుతామంటూ సందడి చేసిన వారికి ఇప్పుడు ఏమయ్యారు? ఏడాది సమయంలో చక్రం తిప్పేస్తాం, గుర్తింపు దక్కించుకుంటామంటూ ఉరకలేసిన నాయకురాలు కనిపించకుండా పోవడం వెనక కారణం ఏమిటి? రెండు సీట్లపై లుక్కేసిన వారు ఇప్పుడు ఒక్క ప్రాంతంలోనూ అడుగు పెట్టకుండా ఉండడం వెనక కథ ఏమిటి? సమయం ఉందని వెనక్కి తగ్గారా, లేక ఎన్నికల ముందు చూసుకుందామని ఇంటికే పరిమితమయ్యారా? ఎమ్మెల్యే ప్రథమ స్థానం కల్పిస్తున్నా ఇప్పుడు వారు మాత్రం రెడీగా లేరా? పట్టు ఉన్న ప్రాంతమే అయినా ఇప్పుడే గ్రౌండ్ వరకు వద్దనుకుంటున్నారా? 3 నెలలుగా వారి జాడ అంతగా కనిపించకపోవడం వెనక కారణాలేమిటి? రెండిట్లో ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తారా? వాచ్ ఫోకస్. వెనుకంజలో గొల్లకిట్టు కుమార్తె నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ప్రెసెంట్ అయితే కంటోన్మెంట్ అనేది లేదనేది కొంచెం డిక్లరేషన్ వచ్చింది కదండి. సో ఆబ్వియస్లీ గ్రేటర్ నుంచే పోటీ చేయడం జరుగుతుంది. కంటోన్మెంట్ రాజకీయాల్లో ఒక్కసారిగా తలుక్కుమన్న పేరు గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి. అప్పటి వరకు రాజకీయాల్లోకి రాకపోవచ్చు అనుకున్న తరుణంలో బోనాల జాతరలో మళ్లీ తెర మీదికి వచ్చిన వారు ఈసారి వైష్ణవి ఎన్నికల బరిలో నిలుస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వచనాలు తీసుకుని ఇక కంటోన్మెంట్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అయితే బోర్డు ఎన్నికలు ముందొస్తాయా, కార్పొరేటర్ ఎన్నికలు ముందు వస్తాయా అన్న అనుమానంతో ఇటు 5వ వార్డు నుంచి బోర్డు మెంబర్ పదవికి, అటు మోండా డివిజన్ నుండి కార్పొరేటర్ రేసులోకి రావడానికి రెండు వైపులా దృష్టి పెట్టారు. ఈ తరుణంలో బోర్డు ఎన్నికల ప్రస్తావన లేకపోవడంతో ఇక పూర్తి స్థాయిగా గ్రౌండ్ వర్క్ చేయడం మోండా డివిజన్ నుంచి మొదలుపెట్టాగా ఈసారి మోండా నుంచి బరిలో దిగేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మోండా డివిజన్ లో గొల్లకిట్టు సోదరి గతంలో కార్పొరేటర్ గా బరిలో దిగి గెలవడంతో మరలా అదే స్థానం నుంచి కూతురు వైష్ణవిని బరిలోకి దింపేందుకు గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ ఆలోచన చేయగా అందుకు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీగణేష్ సైతం కాస్త సపోర్ట్ అందించడంతో మోండా డివిజన్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేశారు. తన టీంతో కలిసి ప్రతి కార్యక్రమంలో సందడి చేయగా వారు బరిలో ఉంటే ఇక తమ ఆశలు గల్లంతి అంటూ పలువురు నేతలు గుసగుసలాడగా మరేమైందో ఏమో కానీ గత కొద్ది నెలలుగా మాత్రం ప్రతి కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మోండా డివిజన్ లో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ వారికి సమాచారం అందించేందుకు ముందు వరుసలో అవకాశం ఇస్తుండగా ఆ సమయంలో మాత్రం వారి నుంచి స్పందన రాకపోగా కార్యక్రమం ముగిసిన తర్వాత వారి నుంచి తిరిగి కాల్ వస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు పరుగులెత్తించిన వారు కాస్త ఇప్పుడు మౌనంగా ఉండడం వెనుక కారణం ఏమిటి అనేది ప్రశ్నగా మారగా ఇదే అదనుగా భావించి పలువురు నేతలు వారు తిరిగి వచ్చేసరికి పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్తో తమ పేరును పదిలం చేసుకోవాలంటూ డివిజన్ లో పరుగులు పెడుతుండగా వైష్ణవి గొల్లకిట్టు మాత్రం ప్రస్తుతం వెనకంజలో పడిపోయారు. డివిజన్ లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తే ఆనాటికి అవకాశం మొండుగా ఉండే అవకాశం ఉండగా స్వతహాగా వారే రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా వారికి ఇంట్రెస్ట్ తగ్గింది కావచ్చు అంటూ వదిలేస్తున్నారు. మరి వైష్ణవి బిజీగా మారారో లేక వారి టీం ఏం పనుల్లో నిమగ్నమయ్యారో కానీ వారి రాకపోవడం కొందరికి కలిసి వస్తే మరికొందరు మాత్రం కరెక్ట్ టైంకు ఎంట్రీ ఇచ్చి సీటు పట్టేస్తారంటూ ప్రచారం కూడా సాగుతుంది. ప్రస్తుతం 5వ వార్డు మోండా డివిజన్లపై కన్నేసిన గొల్లకిట్టు ఆ రెండిట్లో ముందుగా ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుమార్తె వైష్ణవి సిద్ధం చేయగా ప్రస్తుతం ఎమ్మెల్యే పర్యటనలో కనిపించకపోవడంతో ఇప్పుడు అందరూ వారు తప్పుకున్నట్లే అంటూ ప్రచారం సాగుతుండగా కొందరికి అంది వచ్చిన అవకాశం అంటూ కార్యక్రమాల మీద కార్యక్రమాలు చేస్తుంటే వారు మాత్రం తొందరలా అంటూ వెనకబడిపోయి సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది పరిస్థితి మారగా మరి ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దాం. 25వ తేదీ రుద్రాభిషేకం, రాత్రి 6:30 శివ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగనుంది. 26వ తేదీ తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రాత్రు 108 కలశాలతో అభిషేక పూజలు, అన్నాభిషేక పూజా కార్యక్రమాలు జరుగును. పూజా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న వారు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు. తండ్రి బాటలోనే తన ప్రయాణం అంటూ సాగిన మహిళా నేత కథ ముగిసిపై ఏడాది గడిచిపోయింది. ఈనాటి రాత్రి ఆనాటి కాలరాత్రిగా మారి ఆమె ప్రాణాలు తీసిన రోజుగా మారిపోయింది. ఎన్నో ఆశలతో 30 ఏళ్ల రాజకీయ నాయకుడి కలలు నెరవేరుస్తానంటూ సాగిన యువ నాయకురాలి కథ 82 రోజుల పాలనలో ముగిసిపోయింది. తండ్రికి తగ్గ తనయురాలుగా పోటీ పడుతుందని అనుకున్న అందరి నమ్మకాలను వమ్ము చేసి కట్టెలు కలిసిపోయింది.
ఉజ్వల భవిష్యత్తు అందుకొని సాయిని మించిన పాలన అందిస్తున్న అందరి ఆశలు కలగానే మారిపోతే అప్పుడు ఆమె జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అనుకొని ప్రమాదం ఆమె ఊపిరి తీస్తే చిన్న కోరిక కాస్త ఆమె ప్రాణాలను హరించేసింది. కంటోన్మెంట్ చరిత్రలో 82 రోజుల పాలన అందించిన ఎమ్మెల్యేగా ఆమె పేరు పదిలం కాగా ఆమెతో సాగిన జ్ఞాపకాలను కంటోన్మెంట్ ప్రజానికం మదిలో చెరిగిపోని ముద్రగా మారగా లాస్య నందిత సాయన్న అస్తమించి ఏడాది కావస్తున్న సందర్భంగా నేటి ప్రత్యేక కథనం మీ SAB న్యూస్ తెలుగులో. I, G. Lasya Nandita Sayanna, member of Telangana Legislative Assembly, do swear in the name of God that దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత తండ్రికి తగ్గ తనయురాలిగా గుర్తింపును అందుకోవాలంటూ పరుగులు పెట్టి ఆయన స్థానంలో రాజకీయ అరంగేట్రం చేసిన నాయకురాలు. సాయన్న మీద ఉన్న ప్రేమాభిమానాలను ఆమెను అసెంబ్లీకి నడిపించగా ఆయనను మించిన పాలన అందిస్తుందని అంతా భావించారు. సాయన్న గారాల పట్టిగా ఎదిగిన లాస్య నందిత ఆయనతో ఉన్న అనుబంధంతో ఆయనను మరిపించేలా పాలన అందించి మరింతగా గుర్తింపు దక్కించుకుంటారంటూ అంతా ఆశపడ్డారు. సాయన్న మరణం అనంతరం ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన వాటినన్నిటిని ఎదుర్కొంటూ లాస్య నందిత ప్రయాణం సాగగా ప్రజానికం సైతం తండ్రి లేని బిడ్డ సాయన్న వారసురాలుగా వస్తున్న లాస్యకే మా మద్దతంటూ అంతా హక్కున చేర్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది రాజకీయ బాణాలు వదిలినా వాటిని ఎదుర్కొంటూ ఆమె ప్రయాణం సాగగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి బాటలతోనే తన ప్రయాణం అంటూ ముందుకు సాగి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న వారసత్వ రాజకీయానికి పునాది వేశారు. గెలిచిన అనంతరం ఆమె మాట్లాడిన మాటలు ఇంకా అందరి మదిలో గుర్తుకు తెప్పిస్తూనే ఉండగా నాటి పరిస్థితులను గుర్తు చేసుకుని కంటతడి పెట్టే తన తండ్రి అనుకున్న పాలన మీకు అందిస్తానంటూ మాట ఇచ్చారు. నేను కూడా రానున్న రోజులు అట్లనే వర్క్ చేస్తాను. ఎందుకంటే మాట ఇచ్చి పాలన మొదలుపెట్టిన లాస్య నందిత ఇక ప్రజలకు దగ్గరవుతూ ఎమ్మెల్యే హోదాలో తన ప్రయాణం మొదలుపెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాలన సాగించగా అనుకోని రీతిలో 2 ప్రమాదాలు కాస్త ఆమె ప్రమాద సూచికలుగా మారాయి. అయినా వాటిని లెక్క చేయకుండా ఆమె ముందుకు సాగగా ఇక రాత్రి సమయంలో ఓ కార్యక్రమం నిమిత్తం కుటుంబంతో కలిసి వెళ్లిన లాస్య నందిత తిరుగు ప్రయాణంలో అందరినీ ముందు పంపి ఛాయ్ తాగాలంటూ చిరి కోరికతో వెనక్కి వెళ్లి ఔటర్పై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా స్పాట్లోనే ఆమె కన్నుమొయ్యగా డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడి ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ప్రమాద వార్త తెలుసుకుని పార్టీలకు అతీతంగా కార్యకర్తలు ప్రజానికం ఆమెను చివరిచూపు చూసుకొని కన్నీళ్లు పెట్టగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి 82 రోజుల ఎమ్మెల్యే కథకు కట్టెల్లో కాల్చి ముగింపు పలికి లాస్య నందిత ప్రజానికానికి దూరమై ఆమె ప్రజానికంతో నడిచిన జ్ఞాపకాలు మాత్రం ఇంకా వారిలోనే ఉండగా 82 రోజుల పాలనలో ప్రజలకు దగ్గర కావాలని ఆమె చేసిన ప్రయత్నాలు కాస్త ఆమె యమగడియలుగా మారి వెక్కిరించిన వాటిని మాత్రం లెక్క చేయకుండా ఆమె తీసుకున్న నిర్ణయమే ఆనాటి ప్రమాదానికి కారణం కాగా సాయన్న పేరును పదిలం చేస్తుంది అనుకున్న వారసురాలు కాస్త కాలగర్భంలో కలిసిపోతే సాయన్న వారసత్వ రాజకీయంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలకమైన నాయకురాలుగా ఎదుగుతూ ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యేగా ప్రజల ఆదరాభిమానాలను పొంది అనతి కాలంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెంది కంటోన్మెంట్ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపిన లాస్య నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీరు మమ్మల్ని విడిచి కానరాని లోకాలకు వెళ్లి సంవత్సర కాలం అవుతున్నా మీ జ్ఞాపకాలు మమ్మల్ని ఎల్లవెల్లలా గుర్తు చేస్తున్నాయి. మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పింజర్ల మురళీ యాదవ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, 8వ వార్డు. ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న ఆశయం ఆయనది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అపార అనుభవం కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు. ఏ పార్టీలో ఉన్నా దూసుకు వెళ్లి పార్టీ పెద్దలను మెప్పించగలిగే నేర్పరి అతను. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిత్యం అలుపెరగని పోరాటం చేస్తూ తన మార్కును బదిలం చేసుకున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర నాయకులు సైతం ఆయన సేవలను గుర్తిస్తూ ఎంతమంది పోటీలో ఉన్నా అతనిని మాత్రమే ఎమ్మెల్యేగా బరిలోకి దింపింది. కుట్ర రాజకీయాలతో అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోయినప్పటికీ పార్టీ పెద్దల్ని నమ్ముకొని తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు సాగుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీ SAB న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు పార్టీల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మేకల సారంగపాణి అని చెప్పాలి.
ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న వ్యక్తిలో మేకల సారంగపాణి ఒకరు. పలు పార్టీలు పిలిచి మరీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పటికీ నమ్ముకున్న వారే వెన్నుపోటు పడవడంతో ఓటమిలతో వెనుదిరగక తప్పలేదు. ఇక బీజేపీని నమ్ముకొని తన సేవలు బీజేపీకి అంకితమని భావిస్తూ సికింద్రాబాద్ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మేకల సారంగపాణి మారారు. బీజేపీ ముఖ్య నాయకులు సైతం మేకల సారంగపాణిలో ఉన్న పట్టుదల, కృషిని చూసి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ ఓటమికి గురికాక తప్పలేదు. ఓటమి బాధలను దిగమింగుకుంటూ మరింత పట్టుదల కృషితో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మేకల సారంగపాణి మరింత బలపడుతూ వస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మేకల సారంగపాణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్యే సీటు కొరకు ప్రారంభించినప్పటికీ అలయన్స్ కారణంగా అవకాశం దక్కలేదు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సైతం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మేకల సారంగపాణికి అవకాశం కల్పించారు. పార్టీ బలం సరిపోక ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. బీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ వచ్చినప్పటికీ సారంగపాణి రాజకీయంగా ఎదగకుండా పార్టీలోని మరికొందరు వెన్నుపోటు రాజకీయాలకు పూనుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీని నమ్ముకుని పార్టీలో చేరిన మేకల సారంగపాణికి అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. పార్టీ పెద్దలు సైతం అన్ని విధాలుగా సారంగపాణికి అండదండలుగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే సీటును ఎంతో మంది పోటీ పడినప్పటికీ మేకల సారంగపాణికే సీటు వరించింది. ఎన్నికల్లో ఓటమికి గురైనప్పటికీ మరింత పట్టుదలతో నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తూ బీజేపీని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ మేకల సారంగపాణి వస్తున్నారు. మేకల సారంగపాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. రాజుసాగర్ ఆధ్వర్యంలో జొమై ఉస్మానియా రత్న ఓల్డేజ్ హోమ్ లో వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలు జరిపారు. ఓల్డేజ్ హోమ్ లో ఉండే వృద్ధులకు, సిబ్బందికి, మహిళలకు మాంసాహారంతో కూడిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేకల సారంగిపై ఉన్న అభిమానాన్ని రాజుసాగర్ చాటుకున్నారు. సారంగపాణి జన్మదినోత్సవ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాజుసాగర్ తెలిపారు. సారంగపాణి జన్మదిన వేడుకల్లో కుమారుడు హర్షకిరణ్, కోడలు కీర్తిలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో భిక్షపతి, సురేష్, ఫారిక్, గణేష్, శైలితో పాటు పలువురు పాల్గొన్నారు. మంచినీటి సరఫరా సరిగ్గా లేదు. 4-5 రోజులకు ఒక మారు నీటి సరఫరా, దానికి తోడు సరిపడా లేని పరిస్థితి. మా వార్డు సమస్యను పట్టించుకుని రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సరఫరా పెంచండి సార్ అంటూ కంటోన్మెంట్ లో బోర్డు సీఓ మధుకర్ నాయక్ వినతి పత్రాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా అందించారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మంచినీటి సమస్య పెరిగింది. వార్డులోని పలు ప్రాంతాల్లో 4-5 రోజులకు ఒక మారు మంచినీరు వస్తుండగా అది కూడా సరిపడా రాకపోవడంతో ఇక సమస్యలను సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తేలికుంట సతీష్ కుమార్ గుప్తా తీసుకెళ్లారు. ఇప్పుడేలా ఉంటే రానున్న ఎండాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, అది దృష్టిలో ఉంచుకొని తమ 5వ వార్డుకు మంచినీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాన్ని అందించగా తన వంతుగా వాటర్ వర్క్స్ అధికారులతో చర్చిస్తానంటూ సీఓ హామీ ఇచ్చినట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాజకీయాల్లో మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్న మీరు తిరుగురాని లోకాలకు వెళ్లిపోవడం ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నా. మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ లాస్యమ్మకు వినమ్ర శ్రద్ధాంజలి. ఇట్లు రమేష్ కమ్లేకర్, పిఆర్ఓ, ఎమ్మెల్యే లాస్యానందిత. గ్రౌండ్ లో ఎటువంటి ఫెన్సింగ్ లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డాగా మారుతుందని, గోడ కూడా లేకపోవడంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటూ బస్తీవాసులు తమ గోడను వెళ్లబోసుకోగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారం దక్కడంతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సంతోషం వ్యక్తం చేశారు. మోండా డివిజన్ లో గ్యాస్ నుండి జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో జరుగుతూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పరిశీలించారు. ఫెన్సింగ్ తో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించే పనులను చివరి దశకు చేరుకోగా పనులు జరుగుతున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గ్రౌండ్ పరిస్థితిపై స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందని, వారి అభ్యర్థన మేరకు ఈ రోజు పనులు జరుగుతున్నాయంటూ తెలియజేయడంతో పాటు నాణ్యతతో పనులు జరిగేలా చూడాలంటూ కాంట్రాక్టర్ కు సూచించారు. ఉచితం ఉచితం 5,000 రూపాయల వరకు టెస్టులు ఉచితం. అంతేకాదండి, వాటితో పాటు మెడిసిన్స్ కూడా ఉచితమే. ఎక్కడా ఇది అనుకుంటున్నారా? ఇది మన కంటోన్మెంట్ లోనే ఆదివారం రోజున ఈ ఉచిత క్యాంపును కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టగా 2వ వార్డులోని గన్బజార్లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్నట్లు కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు షేక్ నయీం తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆశించిన ఆశాభంగం. అందరూ ఈ సౌకర్యాన్ని ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు.
ఇప్పటికే ఈ సమాచారాన్ని 2వ వార్డులో కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఇంటింటికి తిరిగి తెలియజేస్తుండగా ఈ సౌకర్యాన్ని డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా లీ ఫార్మా లిమిటెడ్ వారి సారథ్యంలో కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారి అధ్యక్షతన ఆర్థో, జనరల్, గ్యాస్ట్రోతో పాటు దీర్ఘకాల వ్యాధులకు చికిత్సలు అందించి ఉచితంగా మందులు సైతం అందించనున్నారు. పలు విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచడంతో పాటు ఎక్స్రే, నేత్ర పరీక్ష, బ్లడ్ షుగర్ టెస్టులతో పాటు పలు పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు టెస్టుల అనంతరం ఉచితంగా మందులు సైతం అందిస్తారంటూ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. कल वो कैंप है वहाँ 5,000 रुपये तक का टेस्ट का दवा पूरा फ्री दे रहे हैं अपन धनबाद स्कूल में। మంత్రి పదవుల్లో అన్యాయం, వర్గీకరణలో అమల్లో పొడిగింపులు, ఎస్సీ కులానికి ఏబీసీడీలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ డ్రీమ్ ల్యాండ్ గార్డెన్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బొర్రా విక్షపతి మాదిగ, ఏటిగా శ్రీకిషన్ మాదిగ హాజరు కాగా భవిష్యత్ కార్యాచరణపై మిగతా నాయకులతో చర్చించారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయంతో పాటు జస్టిస్ షమీ అత్తర్ రిపోర్టును మార్చి 10 వరకు పొడిగించడం, లక్షల డబ్బులు, వేల గొంతుకల కార్యక్రమం, ఎస్సీలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఏబీసీడీ వర్గీకరణలో మొదటి వరుసలో చర్చించడం వంటి అంశాలను చర్చించడంతో పాటు ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థలతో కలిసి 24వ తేదీన మరలా డ్రీమ్ ల్యాండ్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి పద్మశ్రీ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడంతో పాటు మంత్రి వర్గంలో సైతం జరిగిన అన్యాయం ప్రశ్నించే కార్యాచరణతో ముందుకు సాగేలా సమావేశంలో చర్చించనున్నట్లు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ ఈ సమావేశానికి అవుతారంటూ తెలియజేయడంతో పాటు అంతా ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలంటూ నాయకులు కోరారు. కార్యక్రమంలో ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టీవీ నరసింహారావు, అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, నాయకులు అజిత్, విష్ణు, రాజశేఖర్, శివ, రామకృష్ణ, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. సోమవారం రోజు ఉదయం 11 గంటలకు డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ గారికి తీసుకొచ్చి అన్నగారిని మందకృష్ణ మాదిగ గారి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి మన డబ్బుతో కంటోన్మెంట్ ఉన్న డబ్బులన్నీ ఈ యొక్క ప్రోగ్రాంకి తెచ్చి అన్నగారిని ఘన స్వాగతంగా మనము ఈ యొక్క ప్రోగ్రాంకి స్వాగతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క మాదిగ ఉపకులాలకు అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి, డబ్బు తీసుకొని రావాలని చెప్పి నా ఒక జబ్బులెవరికి ఊరికే రావు, అలానే డబ్బులు కూడా ఊరికే రావు. జబ్బులు వచ్చినప్పుడు మీరు అలాంటి పరిస్థితి నుంచి క్షేమంగా బయటపడాలంటే ఇన్సూరెన్స్ ఒకటే మార్గం. హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చేయించుకుంటే మీకు అత్యవసర సమయంలో మీకు తోడుగా నిలుస్తాయంటూ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు తెలియజేశారు. ఆర్థిక భద్రతకైనా జీవిత బీమా కల్పించాలన్న ఉద్దేశంతో టాటా ఏఏ లైఫ్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా విన్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ శంకర్రాజు పాల్గొని ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు తన కంటి పరీక్షలు సైతం చేయించుకున్నారు. వాహనాలు నడిపేవారు తప్పక పరీక్షలు చేయించుకోవాలని సూచించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా కలిగి ఉండాలంటూ తెలియజేశారు. కార్యక్రమంలో సిఓ డాక్టర్ సురేంద్రనాథ్, మేనేజర్ నాగరాజు, డిఓఏ యాదగిరి, బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొనగా పలువురు ఉచిత వైద్య పరీక్షలను వినియోగించుకున్నారు. ఉద్యోగమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటూ కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఏసీపీ రమేష్, సీఏ రామకృష్ణ నేతృత్వంలో ఏ స్టార్ ప్రైమ్ ఆసుపత్రి వారి సారథ్యంలో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది కోసం ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. రక్తపోటు, షుగర్, ఈసీజీ, జనరల్ బాడీ చెకప్లను నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు తెలియజెప్పారు. దంతాలు, కంటి వైద్యం సైతం అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. తిరుమలగిరి డివిజన్లో పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకోగా అందరి ఆరోగ్యం ముఖ్యమంటూ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహపై చేసిన వ్యాఖ్యలను టీఎంఆర్పీఎస్ ఫౌండర్, ప్రెసిడెంట్ ఇటుక రాజు మాదిగ తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఇటుక రాజు మాదిగ
సమావేశాన్ని ఏర్పాటు చేసి మందకృష్ణ మాదిగపై ధ్వజమెత్తారు. దామోదర్ రాజనరసింహను మంత్రి పదవి నుండి తొలగించాలంటూ మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దామోదర్ రాజనరసింహ మాదిగ కాదంటూ మందకృష్ణ మాదిగ చేసిన ఆరోపణలు ఇటుక రాజు మాదిగ ఖండించారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మంత్రి పదవి కావాలని కొట్లాడాలే తప్ప మాదిగ వర్గానికి చెందిన మంత్రిపై విమర్శలు చేయటం తగదని ఇటుక రాజు మాదిగ హితవు పలికారు. దామోదర్ రాజనరసింహ మాదిగలకు అన్యాయం జరిగితే ఎన్నోసార్లు పోరాటం చేసిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో సుద్దాల దేవయ్యను మంత్రి పదవి నుండి తొలగించిన సమయంలోనూ, కేసీఆర్ హయాంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యను తొలగించిన సమయంలో దామోదర్ రాజనరసింహ మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన విషయం గుర్తులేదా అంటూ ఇటుక రాజు మాదిగ గుర్తు చేశారు. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ, ఎవరైతే మంత్రి పదవిలో ఉన్నారో వాళ్ళకి ఉన్నదానికి నువ్వు సంతోషించి ఇంకొకటి రెండు ఇవ్వమని అడుగుని దామోదర్ రాజనరసింహ జోలికి వచ్చి మంత్రి పదవి కనుక తీసేయాలని మాట్లాడితే నీ ఇల్లు ముట్టడి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త పరమేష్ తీర్థయాత్ర బాటపట్టారు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో తన టీం సభ్యులతో కలిసి పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వందల సంవత్సరాలకు ఓసారి వచ్చే మహాకుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు. కుంభమేళాలో భాగంగా నదీ స్నానాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను పరమేష్ అతని టీం సభ్యులు కొనసాగించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లతో మహనీయుల జీవిత చరిత్రలతో డైరీ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో డైరీ ఆవిష్కరణను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో డైరీ ఆవిష్కరణను మాజీ మంత్రి తలసాని చేతుల మీదుగా తెలంగాణ ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు రూపొందించిన డైరీలు పలు రకాల సమాచారం ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు తలసాని. కార్యక్రమంలో అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు మహేందర్, సనత్ నగర్ అధ్యక్షుడు అశోక్ మాదిగ, జేఏసీ నాయకులు త్రిశూల్, శ్రీకాంత్, మహిళా విభాగం నాయకులు కవిత, బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్, రంజిత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా వీలైనంతగా సహాయం అందుతుందని, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేదలు తప్పకుండా తమ వంతుగా తమ క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం అందేలా చూస్తామంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలియజేశారు. చిలకలగూడకు చెందిన బాలమణి, మంజుల అనారోగ్యానికి గురికాగా వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేశారు. వారి వైద్య నిమిత్తం నేడు 3,50,000 రూపాయలకు ఎల్ఓసీ పత్రం రాక సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో వారికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అందించారు. ఆపదలో ఉన్నవారు క్యాంపు కార్యాలయంతో దరఖాస్తు చేసుకుంటే తప్పక సహాయం అందుతుందని తెలియజేశారు. జాబ్ నోటిఫికేషన్లు రావాలన్నా, పోటీ పరీక్షలకు మెరుగైన సౌకర్యాలు అందాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మీ పక్షాన అన్ని సాధిస్తారని, అలాంటి నాయకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి మీ ముందుకొచ్చారని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఆసిఫాబాద్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఓటర్లను కోరారు. ఆసిఫాబాద్ ఇన్ఛార్జిగా పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు నేతలందరినీ వెంటేసుకుని జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రులతో ఆసిఫాబాద్ జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమస్యలన్నీ పరిష్కారం జరుగుతాయని, మీ పక్షాన నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మీ సమస్యలు తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటారంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. ఉదయం డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా కృషి చేయడంతో పాటు సాయంత్రం వేళలో పార్టీ అప్పగించిన పనిని పూర్తి చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ బిజీగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పటాన్ చెరువులో ప్రచార కార్యక్రమాల బాధ్యతలు చేపట్టిన కొంత దీపికా నరేష్ శనివారం పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఓటర్లకు చేరువయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఓటర్ను కలిసి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ ప్రచార కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? విద్యారంగంలో అపార అనుభవం ఉన్న మల్కా కొమరయ్య ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించగలరా? బీజేపీ మల్కా కొమరయ్యకి అవకాశం ఎందుకు కల్పించింది?
నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజమెంత? తండ్రి గెలుపు కొరకు కుమారుడి తాపత్రయం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఈవో ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య కుమారుడు యశస్వితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్కా కుమరయ్య గెలుపు కొరకు తెర వెనుక ఎంతో మంది అహర్నిశలు పనిచేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కలుస్తూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరయ్యకు ఓటు వేసి గెలిపించాలంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తండ్రికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకునేలా మల్కా కుమరయ్య కుమారుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కా యశస్వి తన టీం సభ్యులతో కలిసి తండ్రి గెలుపు కొరకు జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి టీచర్ని కలవడానికి కుమరయ్య గారు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేమందరం కూడా కుమరయ్య గారితో ఉన్నాము. అండ్ ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఎట్లాగా బీజేపీ గవర్నమెంట్కే ఓటేయాలని చెప్పేసి ఆల్రెడీ టీచర్స్ అందరూ డిసైడ్ చేసినారు. మల్కాజిగిరి పార్లమెంట్ సీట్ ఆశించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న మల్కా కుమరయ్యకు చివరి క్షణంలో సీట్ చేజారింది. ఈటెల రాజేందర్ కు ఎంపీ సీట్ ఇవ్వడంతో ఏమాత్రం నిరాశ చెందకుండా మల్కా కుమరయ్య ఈటెల రాజేందర్ గెలుపు కొరకు చేసిన కష్టాన్ని గుర్తించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పుట్టి పెరిగిన ప్రాంతంలో సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించేలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. బీజేపీని గెలిపించడమే ప్రధాన అజెండాగా పార్టీ అగ్రనాయకులు సైతం ప్రచారాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అబద్ధ హామీలను తేటతెల్లం చేస్తూ మల్కా కుమరయ్య గెలుపు కొరకు అందరూ కృషి చేయడం జరుగుతుందని, మల్కా కుమరయ్య గెలుపు ఖాయమన్న ధీమాను ఆయన కుమారుడు యశస్వి వ్యక్తం చేస్తున్నారు. ఈ కుమరయ్య గారు వచ్చి పబ్లిక్ కి సర్వీస్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినారు. అప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఆ ప్రయత్నంలో చాలా తిరిగి ప్రజల్లో చాలా దగ్గరగా తిరిగి ప్రయత్నించినాము. అప్పుడు మాకు టికెట్ రాకపోయినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థి అయిన మన ఈటెల రాజేందర్ అన్నని భారీ మెజారిటీతో గెలిపేయడంలో మేము కూడా చాలా కష్టపడ్డాము. అలాగే ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు. బీజేపీ పార్టీ అది గుర్తించి ఈ ఎలక్షన్లో మీరు పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక అవకాశం మాకు ఇచ్చింది. రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యావంతుడిగా ఎదిగిన మల్కా కుమరయ్యకు ఉపాధ్యాయుల కష్టాలు తీర్చడం ఆయనతోనే సాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థల అధిపతిగా ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులకు ఉచిత సేవలందిస్తూ ఎంతో మంది క్రీడాకారులకు బాసటగా మల్కా కుమరయ్య నిలిచారని, ఏనాడు తను చేసిన సేవా కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాల్సిన అవసరం రాలేదని మల్కా కుమరయ్య కుమారుడు యశస్వి చెప్తున్నారు. దాదాపు 50,000 మందిలో ఒక 8,000 మంది వరకు మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తున్నాం. సో కుమరయ్య గారితో మేమందరం ఇట్లా అసోసియేట్ అయినాం కాబట్టి మాకు అదొక అదృష్టం లాగా మేము ఫీల్ అవుతున్నాం. అలాగే ఎప్పుడు చాలా కామ్గా ఉంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా అరే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలా అన్న దాని మీద ఉంటారు. 35 సంవత్సరాలుగా విద్యా సంస్థలో ఉన్న మల్కా కుమరయ్యను నేడు ప్రతిపక్ష నాయకులు కార్పొరేట్ విద్యా సంస్థల నాయకుడు అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని యశస్వి ఘాటుగా సమాధానం చెప్తున్నారు. 317 జీవోతో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ఉపాధ్యాయుల సమస్యల కొరకు పోరాటం చేయాల్సిన ఎమ్మెల్సీలు గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ప్రభుత్వంలో అధికార పార్టీకి కొమ్ము కాశారని, వారికి ఓటు అడిగే హక్కు లేదంటూ యశస్వి విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కావాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని, ప్రతి ఒక్క ఓటరు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పాలిటిక్స్ లో ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. కుమరయ్య గారు ఇన్ని రోజులు స్కూల్స్ చూసుకుంటున్నప్పుడు కుమరయ్య గారు చాలా మంచోడు. సడన్ గా కుమరయ్య గారికి ఎవరో టికెట్ ఇచ్చేసరికి అరే నాకు గెలుస్తున్నాడు అన్న చెప్పేసి ఒక మూమెంట్ వచ్చేసరికి బురద జల్లడానికి సడన్ గా కుమరయ్య గారు కార్పొరేట్ అయిపోయాడు, కుమరయ్య గారు ఇదైపోయాడు, అట్లా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ టీచర్లు చాలా ఆలోచన పరులు. టీచర్లు ఆలోచించి అస్సలు ఆవేశం లేకుండా కరెక్ట్ క్యాండిడేట్ని చూస్ చేసుకుంటాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. అండ్ 100% ఏ టీచర్ దగ్గర పోయినా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్కా కుమరయ్య ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కలుస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటూ మీ సమస్యల పరిష్కారానికి నేను గ్యారెంటీ అంటూ వారిలో నమ్మకాన్ని కలగజేస్తున్నారు. తండ్రికి కుమారుడు తోడై యువ నాయకుడిగా క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ ఉంటుందని, ఉపాధ్యాయుల పక్షాన పోరాడే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలంటూ చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన రావడంతో తండ్రి గెలుపుపై ఆయన కుమారుడు యశస్వి ధీమాతో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ భవన్లో శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాయకులు కాట్రగడ్డ ప్రసూన, దుర్గా ప్రసాద్, జనగామ నరసింహరావుతో పాటు పలువురు సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుపై మరోసారి అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదంటూ చెప్పించారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని గుర్తుపెట్టుకోవాలన్నారు.
తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుండటంతో ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు తమ అధినేతపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ జనగామ నరసింహరావు విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య కయ్యం ఉండాలి మీకు, రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉండాలి, తెలంగాణ వాదం బతికుండాలి మీకు. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా దొరకలేదు. వాళ్ళు తెలంగాణ తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ పార్టీ కలది. మాజీ మంత్రి గారు నిన్న బాబు గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పార్టీ మాకు ఆదేశాలు ఇస్తే జగదీశ్వర్ రెడ్డి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా నివేదిస్తాము. ఇంకోటి నీ దృష్టిలో ప్రతి ఒక్క జాగ్రత్త ఖండిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం క్రమశిక్షణ పార్టీ అని మేము దానిపై గైడ్ లైన్ ముందుకు దాటుతలేము. మా అధ్యక్షుడు మాత్రం చిన్న లైన్ ఇచ్చినా కానీ నువ్వు మమ్మల్ని తట్టుకునే శక్తి నీకు లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.